మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయికి మళ్లీ నోటీసులు పంపింది ఈడీ. ఈ నెల 6న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే గతంలో కూడా విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు పంపగా పార్లమెంట్ సమావేశాల కారణంగా గత విచారణకు ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కాలేదు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని వాటాలను బలవంతంగా లాక్కున్నారని విజయసాయిరెడ్డిపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 6న ఈడీ ఆఫీసులో విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతోంది? గతంలో ఇచ్చిన నోటీసులకు కూడా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వెళ్ళడం జరగలేదు విజయసాయిరెడ్డి. ఇప్పుడైనా వెళ్లే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అండ్ దీనిపై అసలు వైసీపీ శ్రేణుల వెర్షన్స్ ఎలా ఉన్నాయి రాజేష్? రమణ, కాకినాడ పోర్టు వ్యవహారంలో గతంలోనే కేపీ రావు ఎవరైతే కేపీ రావు ఉన్నారో తన వాటాలకు సంబంధించి బలవంతంగా తన వాటాలను బదలాయించుకున్నారు. కోట్ల రూపాయలు 678 కోట్ల రూపాయలకు చెందిన వాటాలను అన్యాయంగా తీసేసుకున్నారనేసి ఇటీవల కాలంలో ఫిర్యాదు చేయటం, ఆ ఫిర్యాదుని ఈడీ తీసుకొని విచారణ జరగడం కొనసాగుతుంది. అయితే ఈ క్రమంలో ఈ కేసులో ప్రధానంగా విజయసాయిరెడ్డి కూడా A2 ముద్దాయిగా ఉండటం, A2లో విజయసాయిరెడ్డి 2 సార్లు ఈడీ రమ్మన్నప్పటికి కూడా మొదటిసారి చూసుకుంటే పార్లమెంట్ సమావేశాలు ఉండటం వల్ల తాను రాలేకపోతున్నాననే సమాధానం ఇచ్చారు. అయితే ఈసారి ఈ నెల 6వ తారీఖున మరోసారి ఈడీ విచారణకు హాజరు కావాలనేసి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులకి విజయసాయిరెడ్డి కూడా ఇప్పటికే రిప్లై కూడా ఇచ్చినట్టు తనకు 6వ తేదీన కుదిరే వ్యవహారం లేదు, ఆరోగ్య పరిస్థితుల మీద కొంత జాప్యం చేసే అవకాశం ఉందన్నట్టు తెలిసింది. అయితే 6వ తేదీ విచారణకు కూడా ఈడీ రెండోసారి పిలిచిన విచారణకు కూడా విజయసాయిరెడ్డి హాజరు కాకపోవడంతో సొంత పార్టీలో వాళ్ళు కూడా కొంత గుసగుసలాడే పరిస్థితి ఉంది. ఎందుకంటే కాకినాడ సెజ్ విషయంలో వాస్తవాలు బయటపడతాయి, వాస్తవాలు చెప్పాల్సి వచ్చింది ఈడీ విచారణకు వెళ్తే అనే కోణంలోనే ఆయన దూరంగా ఉంటున్నాడు. ఈడీ విచారణకు దూరంగా ఉండటం, ఈడీ విచారణ లేకుండా తప్పుకునే ఆలోచనలో ఉన్నట్టు సొంత పార్టీలో వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఈడీ విచారణ అయితే మాత్రం ఈరోజు రేపు 6వ తారీఖు విచారణకు హాజరు కాకపోయినా కొన్ని వ్యక్తిగత కారణాలతో మరోసారైనా సరే ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఈడీ ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాల్సిందనేసి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదైతే కాకినాడ సెజ్ పోర్టు వ్యవహారంలో చూసుకుంటే బలవంతంగా తమకు సంబంధించిన వాటాలను పూర్తి స్థాయిలో బెదిరించి లాక్కున్నారు 5గురు సంబంధించిన వ్యక్తులు. ఈ 5గురు మీద కూడా కేసులు నమోదు చేయటం, 5గురిని ఒకరి తర్వాత ఒకరిలో ఈడీ అధికారులు ఇప్పటికే విచారణలు కొనసాగుతూ వీళ్ళందరూ కేంద్ర బిందువుగా A2గా ఉన్న విజయసాయిరెడ్డి ఈ కేంద్ర బిందువుగా ఉన్నాడు. అయితే A2గా ఉన్న విజయసాయిరెడ్డిని ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగకపోవడంతో కొంత ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలకు సంబంధించిన రుజువులు పూర్తి స్థాయిలో బయటపెట్టే అవకాశాలకి ఇంకా తావులేదు. అయితే విజయసాయిరెడ్డి విచారణ తర్వాత అయితే మాత్రం పూర్తి స్థాయిలో అసలు కాకినాడ సెజ్కు సంబంధించిన లావాదేవీలు ఏంటి, అసలు ఆ లావాదేవీల్లో గత ప్రభుత్వంలో ఏం చేశారు, గత ప్రభుత్వంలో వారికి పెనాల్టీలు వేయడానికి కారణాలైనా ఆ పెనాల్టీ మళ్ళీ తగ్గించి మళ్ళీ వాటాలు బదలాయించడానికి కారణాలేంది, వీటన్నిటి మీద పూర్తిగా స్పష్టమైన ఆధారాలతో పూర్తిగా దర్యాప్తు తెలియ అవకాశం ఉంది. దీనికోసం ఈడీ ఇప్పటికే రెండోసారి విజయసాయిరెడ్డిని ఈడీ విచారణకు హాజరు కమ్మని పిలిచినప్పటికి కూడా ఆయన గైహాజరయ్యేటట్టు తెలుస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజేష్.